హాయ్ అండి, వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే కటికలు అయితే చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా అంటే క్రంచీగా ఉంటాయండి. ఒకసారి తింటే అస్సలు వదిలిపెట్టలేము, అంత టేస్టీగా ఉంటాయి. మీరు చేసుకునే విధానం అయితే ఈజీగా చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో శనగపిండి అయితే వేసుకోండి. శనగపిండి వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అంటే మనకి టేస్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా తినే సోడా కూడా వేసుకోండి. తినే సోడా అంటే బేకింగ్ సోడా అన్న ఒకటేనండి. ఇది వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని బాగా మనం బజ్జీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. ఇంకా పచ్చిమిరకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటి మధ్యలో గాడైతే ఇలాగా నేను చూపించిన విధంగా కోసుకోండి. ఇలాగా కోసుకున్న తర్వాత కొద్దిగా వాము తీసుకుని దాని తర్వాత ఈ కొంచెం బజ్జీ పిండి తీసుకుని దాంట్లో వాము కలుపుకుని ఈ విధంగా ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేయడం వల్ల కొంచెం బజ్జీ అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది. అంతేకాదు కారం కూడా తగ్గుద్దండి. ఇలాగ బాండి పెట్టుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ బజ్జీలను అయితే పచ్చిమిరకాయలను అయితే ముంచి బజ్జీలు కింద వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత తీసేసుకోండి. ఇలా తీసుకున్న వెంటనే మీరు ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అయితే ఈ పచ్చిమిరప బజ్జీలు అయితే కోసుకోండి. 4 ముక్కల కింద అవుతాయి. తర్వాత మళ్ళీ బాండి పెట్టుకుని నూనె వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు ఆల్రెడీ కోసిన ముక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకొకసారి వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత చూసారు కదా, ఇలాగా లోపల మధ్యలో ఉన్న పచ్చిమిరకాయ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లో వచ్చేయాలండి. పైన ఉన్న బజ్జీ మొత్తం గట్టిగా అయిపోతుందండి, చాలా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కొంచెం ఎక్కువ కారం, అదేవిధంగా కొంచెం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే కొత్తిమీర గట్ట వేసుకుని దాంట్లో ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకుని తినండి. అస్సలు వదిలిపెట్టలేం, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు అసలు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.